పెద్దమ్మగారి దగ్గర నుంచి కోడలు అనే పిలుపు వచ్చే వరకు మీరు కోరుకునే కరుణ నా దగ్గర నుంచి లభించదు. అయ్యో, ఆవిడ గారు నిన్ను కోడలు అని పిలవడం తప్ప ఇంకేదైనా మిగిలిందా నిలవేణి? ప్లీజ్ నిలవేణి, ప్లీజ్. చేయడానికి చాలా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు భుజాల మీద బాధ్యత పెరిగింది కాబట్టి. అర్థం చేసుకోండి శ్రీవారు. నిలవేణి, నిలవేణి, నిలవేణి. ఇంకా ఎన్ని రోజులు ఇలా ముద్దు ముచ్చట లేకుండా మూడంక వేసుకుని పడుకోమంటావు? అవునరా, ఏదైతే అదవుతుంది. నేను మాత్రం యుఎస్ వచ్చేస్తున్నాను. అక్కడ ఏర్పాట్లన్నీ చూడండి, సరేనా? ఉంటాను. ఏం మాట్లాడుతున్నారండి? యుఎస్ వెళ్ళిపోవడం ఏంటి? ఇక్కడ సమయం వృధా చేసుకోవడంలో అర్థం లేదనిపిస్తోంది. అందుకే అమెరికా వెళ్ళిపోతున్నాను. ఏంటి సమయం వృధా చేసుకుంటున్నారా? అవతల మన కొడుకు జీవితం నాశనం అయిపోతుందండి. ఈ సమయంలో ఒక తండ్రిగా మీరు మాట్లాడాల్సిన మాటలివా? చెడ్డవాడిని చెడ్డవాడిగానే చూడాలి. వాడిని మంచివాడని మనం లోకానికి నిరూపించినంత మాత్రాన చెడ్డవాడు మంచివాడైపోడు. మీ రక్తం పంచుకు పుట్టిన కొడుకుని మీరే ఒక దుర్మార్గుడు అని అంటున్నారా? వాడు నా రక్తం పంచుకొని పుట్టడం నా దురదృష్టం. వాడు చేసిన నీచానికి నేను తలవంచుకుంటున్నాను. అందుకే వాడు చేసిన తప్పుని నేను ఎప్పటికీ సమర్థించలేను. అసలు మీరేం తండ్రండి? మంచివాడైనా చెడ్డవాడైనా కొడుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ మీరేంటండి కన్న కొడుకు గురించి ఇలా మాట్లాడుతున్నారు? అన్నయ్య, వదిన చెప్పేది నిజం. మీరు చేతులెత్తేస్తే ఏ పాపం ఎరగని రంజిత్ పరిస్థితి ఇంకేం అవ్వాలి చెప్పండి? వాడు చేసిన తప్పును సమర్థిస్తూ నేను ఇక్కడ ఉండలేను. అందుకే నేను అమెరికా వెళ్ళిపోతాను, అంతే. నేను కూడా అమెరికా వెళ్ళిపోతాను. ఏం మాట్లాడుతున్నావే? అయినా నువ్వేదో చేస్తానని మీ అత్తింటికి వెళ్ళావుగా, అక్కడేమైంది? హరితమ్మ, మీరు ఈ ఇంట్లో ఉండడం మీకు మంచిది కాదు, ఈ కుటుంబానికి మంచిది కాదు. నేను ఏదైతే జరుగుతుందని అనుకున్నానో అది జరగలేదు. ఇప్పట్లో జరుగుతుందనే నమ్మకం కూడా లేదు. అలా అని మీ అన్నను అలాగే వదిలేసి వెళ్ళిపోతారా? ఇప్పుడు అన్నయ్యని ఏ విధంగా తీసుకురావాలో నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నాకు తెలుసు, అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని నేను ఎప్పటికీ వదలను. ఎప్పటికీ వదలనని చెప్పి నువ్వు కూడా అమెరికా వెళ్ళి కూర్చుంటే ఎలా హరిత? నేను ఇప్పటికీ వెళ్తున్నానంటే, కానీ మళ్ళీ తిరిగి వస్తాను. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ నీలవేణి మీద, కాదంబరి అత్త కుటుంబం మీద పగ తీర్చుకుంటాను. సర్లేవే, మీ నాన్న నువ్వు అందరూ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోండి. నేను మాత్రం నా కొడుకును వదిలిపెట్టి రాను. వాడిని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. వాడికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని ఒంటరిగానే ఎదిరిస్తాను. నా కొడుకుని ఎలాగైనా నేను కాపాడుకుంటాను. నా కొడుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళకి పతనాన్ని పరిచయం చేస్తాను. చాలా గొప్పగా మాట్లాడే వదిన. తల్లిపై ఎక్కే తెలుస్తుంది కన్నబిడ్డ బాధ ఏంటో. ఈ విషయాన్ని ఎందుకు సులువుగా వదిలేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.